అందరికీ నమస్కారం. ఈరోజు ఇటీవల జరిగిన ఎన్నికలపై చిన్న సమీక్ష. ఎన్నికలు జరిగిపోయి 2 నెలలు అయింది. ఈ సమీక్ష చేయడం బాగా నచ్చు. అయితే వాస్తవం ప్రజలందరికీ తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఈ సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో అసలు ప్రజలెవరూ ఊహించిన విధంగా తీర్పు రావడం అనేది వైసీపీ నాయకులకి కేడర్కి కూడా డైజెస్ట్ కావట్లేదు. ఎందుకని అంత అతి విశ్వాసంతో మేమేం తప్పు చేయలేదు, మేము ప్రజలకు బటన్ నొక్కాము, మాకు ప్రజలు ఓట్లు వేస్తారు అనే ఒక ధీమాతో వైసీపీ ప్రభుత్వం పనిచేసింది తప్పితే అసలు మనం ఏం తప్పులు చేసాము, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి అనేది ఏ రోజు కూడా పార్టీ నాయకత్వం కానీ కేడర్ కానీ అసలు సమీక్ష అనేది చేయలేదు. బిఫోర్ ఎలక్షన్ సరే, ఆఫ్టర్ ఎలక్షన్ అన్నా చేసుకుంటారంటే ఈ రోజు కూడా అది లేదు. 2 నెలలు అయిపోయింది. ఇవాళ కూడా సమీక్ష అనేది ఎందుకు ఓడిపోయాము, ఏ కారణాలతో ఓడిపోయాము అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ఫండమెంటల్గా తెలుసుకునే ప్రక్రియ అది. కానీ అది కూడా ఈరోజు వైసీపీ చేయలేదు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మాట్లాడతాడో అర్థం కావట్లేదు. కానీ మరి ఆయన తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడో తెలియదు. కానీ నేను బటన్ నొక్కాను, ప్రజలందరికీ మేలు చేశాను, మరి ఏం జరిగిందో నాకు తెలియదు, పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలందరూ ఉన్నారు, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఓడిపోయాను. ఇది ఆయన మాట్లాడే మాట. ఓటమి అనేది ఏ రోజైనా ఉందాక ఒప్పుకోవాలా, ఒప్పుకుని ఓడిపోయిన దాని మీద సమీక్ష చేయడం అనేది రాజకీయ పార్టీ యొక్క లక్షణం. అలాంటి ఏమి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఫాలో అవ్వలేదు. సుమారు 100 నియోజకవర్గాల్లో అయితే అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు నియోజకవర్గం వల్ల కూడా అడుగు పెట్టాలి ఈరోజు 2 నెలల వరకు కూడా. అంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఇష్టం లేదా, లేకపోతే పార్టీ మారే ఉద్దేశాలు ఉన్నాయో, లేకపోతే మనకెందుకు తర్వాత చూసుకుందాం ఇవాళ నుంచి తొందర అని ఉద్దేశం అన్నా కానీ ఏదన్నా కానీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చిన్న డేటాలోకి వెళ్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అసలు మొత్తం మీద ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఒక విశ్లేషణ కోసం చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో టీడీపీకి 135 సీట్లు వచ్చింది. సుమారుగా ఈ ఎన్నికల్లో టీడీపీకి 1,57,84,000 పైచిలు ఓట్లతో 135 సీట్లు కైవసం చేసుకుంది. ఇకపోతే జేఎస్పీ జనసేన పార్టీ 21 సీట్లు గెలుచుకుంది. 23,17,747 ఓట్లతో 21 సీట్లు కైవసం చేసుకుంది జనసేన పార్టీ. కంటెస్టెడ్ 21 సీట్లు కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా బీజేపీ 11 సీట్లలో పోటీ చేసింది. 9,53,977 ఓట్లు గెలుచుకుని 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. మొత్తం ఇద్దరికి కలిపి 1,86,51,000 ఓట్లు పైచేపు వచ్చింది. దానికి కాను 164 సీట్లు వచ్చింది. 175/164 సీట్లు కైవసం చేసుకుంది. 57% ఓట్లు వచ్చింది. అదేవిధంగా వైసీపీ పార్టీకి 1,32,84,134 ఓట్లు వైసీపీకి వచ్చింది. అయితే వీరికి 11 సీట్లు వచ్చినాయి. 39.9 ఓట్ షేర్ వచ్చింది. అంటే గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీలకి సుమారు 17 నుంచి 18% ఓటు డిఫరెన్స్ ఉందన్నమాట. అది 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ఓటు డిఫరెన్స్ మనం పరిగణలో తీసుకుంటే సుమారు ఒక్కొక్క నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు 30,700 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఎవరికి గెలుపుకి ఓటమికి ఆనాడు యావరేజ్ రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో గెలుపుకి ఓటమికి 30,700 ఓట్లు డిఫరెన్స్ ఉంది. అంటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక్క నియోజకవర్గంలో ఈ 11 నియోజకవర్గాల్లో కూడా గెలిచినా అక్కడ కూడా ఆల్ ఓవర్ 175 వేసుకుంటే లెక్కగా పరిగణలో తీసుకుంటే 30,000 డిఫరెన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక విశ్లేషణ కోసమే కానీ దీనివల్ల పెద్ద ఉపయోగంగా ఉంటుందని నేను అనుకోను. బట్ ఒక విశ్లేషణ అనేది చేస్తే ఎంత తేడా ఉంది వైసీపీకి, టీడీపీకి, జనసేనకి, బీజేపీ ఓట్ల షేరింగ్లో ఎంత తేడా ఉంది. 57-39 సుమారు 18% ఓట్ షేర్ తేడా అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.